శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఆత్మీయ భగవద్బంధువులారా, ప్రస్తుతం మనం అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉండడం అనేది గమనిస్తున్నాము. కనుక విశ్వశాంతి మరియు లోక కళ్యాణం కొరకు రేపు సాయంకాలం అనగా గురువారం సాయంకాలం మన వాకాడు ఆనంద సాయి మందిరంలో దీపోత్సవము, సత్సంగ జ్ఞానయజ్ఞము, అదే మాదిరిగా పుష్పయాగం ఈ కార్యక్రమాలు చేయబోతున్నాము. కనుక ఈ కార్యక్రమాలలో భగవద్బంధువులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొంటే బాగుంటుంది. సామూహిక పాపకర్మల ఫలంగా మనకు ఈ అనేక రకాలైనటువంటి కష్టాలు, నష్టాలు, విపత్కర పరిస్థితులు, ప్రపంచ యుద్ధాలు, సునామీలు లాంటివి వస్తాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితులు కూడా వస్తాయి. మరి వీటి పరిహారం కోసం ఏమి చేయాలి అని అంటే, దాని కొరకు పెద్దలు చెప్పినటువంటిది అవకాశం ఉన్నంత సామూహిక సత్కార్యాలు చేస్తూ ఉండాలి, దైవ కార్యాలు జరుగుతూ ఉండాలి. ఆ ఉద్దేశంతోనే మనం అవకాశం ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా ఈ విధంగా సత్సంగ జ్ఞానయజ్ఞము, దీపోత్సవము, పుష్పయాగము చేయాలి అని అనుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే రేపు సాయంకాలం వాకాడు గ్రామంలో గురువారం సాయంకాలం 6 గంటలకు ప్రదోష కాలంలో దీపోత్సవం చేస్తాం. ఫస్ట్ ఆ దీపోత్సవం అయిన తర్వాత పుష్పయాగం చేస్తాం. ఆ పుష్పయాగం జరిగేటువంటి సమయంలో కూడా కొన్ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో కూడినటువంటి సత్సంగం కూడా జరుగుతుంది. కనుక ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ తప్పకుండా విచ్చేసి రేపటి సాయంకాలం జరిగే కార్యక్రమంలో పాల్గొని భగవద్ అనుగ్రహానికి, గురుదేవుల యొక్క కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ అందరికీ శుభం భూయాత్. శ్రీ గురుదత్త. జై గురుదత్త.